ఇది బెండకాయ తీయల్. కేరళలో దీన్ని తీయల్ అంటారు. ముందుగా కొబ్బరికాయ వేడి చేసి మళ్ళీ కొంచెం ఇది కొంచెం ఎర్రగా అవ్వాలి. ఇందులో కావలసిన పదార్థములు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకోవాలి, ఉప్పు, 2 teaspoon ఆయిల్, 2 teaspoon ఆయిల్. ఇదిగో బెండకాయ తీయల్ కేరళ వంటకాలు వేస్తున్నాం మీకు. ఇదిగో ఇది చింతపండు రసం, పసుపు, మల్లిపొడి, పసుపు, కారం, మళ్ళీ ఏదంటే ధనియాల పొడి. కావలసిన పదార్థములు ఇదిగో కొబ్బరికాయ, ఇది ఎర్ర కలర్లో రోజ్ కలర్లో అయిపోయింది. ఇప్పుడు ఏమేయాలంటే కారం స్లోగా 1.5 స్పూన్లు, కొంచెం కావలసినంత పసుపు, ధనియాల పొడి 2 స్పూన్స్. ఇది అంతా ఒకసారి వేడి చేయాలి. మళ్ళీ పచ్చి వాసన పోవడానికి. దీని కేరళలో చాలా ఫేమస్ కూర ఇది, బెండకాయ తీయల్. బెండకాయని ఏమంటారు? బెండకాయ అంటారు. మా దాంట్లో బెండకాయ అంటారు, మీ దాంట్లో బెండకాయ అంటారు. మనం నూనె వేడవుతుంది, అగ్గి తగ్గించాలి దీనికి లైట్గా. ఇది కూడా పక్కన వేస్తుండాలి, ఎందుకంటే మనకి టైం ఫ్రెండ్స్. మీరంతా లైక్, సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే మేము చాలా కష్టపడి కొత్త కూరలు చేయాలని. మాకు టైంపాస్ అవ్వక సీనియర్ సిటిజన్స్ మేము అప్పుడప్పుడు దీన్ని కూడా చేసుకుంటూ అది మాడిపోకూడదు, మాడిపోయిన వాసన వచ్చేస్తుంది. అది అగ్గి ఆరిపించింది కలిసి. ఇది దీని మీద బెండకాయలు వేయాలి. దీంట్లో బెండకాయలు వేసి కొంచెం బెండకాయలు కడిగి ఆరబెట్టి కోసి మిక్సీ పెట్టాలి. ఇది బెండకాయ కొంచెం బాగా వేపాలి, టైం అవుతాయేమో. ఫ్రెండ్స్, బెండకాయ అలాగా కొంచెం ఇది అయిన తర్వాత, ఉడికిన తర్వాత చింతపండు, కొంచెం చింతపండు చాలు వేయాలి. మనం రుబ్బుకున్న కొబ్బరికాయ, కొంచెం కారం కలిపేసి ఇందులో కలుపుతున్నాం. ఇది కేరళ తీయల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదిగో వేడి నీళ్ళు కెట్లీలో మరగబెట్టింది, కొంచెం వేయాలి. వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో వేసింది. ఈ కూర తింటే మామూలుగా ఉండదు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఇదంతా చూసి నేర్చుకోవాలని కోరుచున్నాము. ఇట్లు తమ విధేయుడు. వేడి నీళ్ళు కెట్లీ ఉంది. ఇది మన చపాతీలో కానీ అన్నంలో కానీ పెద్దగా కారం ఉండదు. మన సీనియర్ సిటిజన్కి చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్యన నోరు కూడా నాకు సరిగ్గా తిరగట్లేదు. పదార్థాలు అంటున్నాను, పదార్థములు.
ఇదిగో ఫ్రెండ్స్ మంచి గుమ్మగుమ్మలాడుతుంది. దీని మీద కరివేపాకు వేస్తే మంచిది. కరివేపాకు ఎలా ఈ వీడియో గురించి యూట్యూబ్ గురించి ఈ స్టవ్ కొత్తగా కొన్నాం. ఇదిగో మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇదిగో ఒక జిగట టైపులో వస్తుంది. ఆ నూనె తేలిపోతే అది మామూలు ఉండదు కూర. తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం మీకు తగినంత. ఇంక దీంట్లోని ఆయిల్ తేలిన తర్వాత కూర దించేయడమే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మనసుతో మెసేజ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.